హలో ఆల్ వెల్కమ్ టు కుక్స్ అండ్ బ్లాగ్స్ బై శాంతి. ఈ మట్టి సట్టని మీరు నా కుకింగ్ వీడియోస్ లో చూసే ఉంటారు కదా. ఈ మధ్య హౌస్ షిఫ్ట్ అయినప్పుడైతే ఈ సట్టే బీట్లో వచ్చేసిందండి. దీన్ని పడేయడానికి నా మనసు అయితే ఒప్పట్లేదు. ఏం చేద్దామని ఆలోచిస్తే ఇంట్లో గోడ పక్కన మట్టి అయితే కనిపించిందండి. నాకైతే దీంతో ఒక ఐడియా వచ్చేసింది. దీనిలో ఆకుకూరలు పెంచుదామని అయితే డిసైడ్ అయిపోయానండి. అందరి ఇళ్లలో ఈజీగా అవైలబుల్ గా ఉండే మెంతులతో మెంతుకూర వేద్దామని అయితే స్టార్ట్ చేశానండి. దీని నిండా అయితే కొంచెం మట్టిని తీసేసుకున్నాను. మొక్కలకి వేసుకోవడానికి ఉంటుందని నేనైతే కోకోపిట్ తెచ్చుకున్నానండి ఎప్పుడో ఒకసారి. దాన్నైతే ఈ మట్టిలో కొంచెం వేసుకుని గడ్డలేమి లేకుండా మొత్తం బాగా కలుపుకోవాలండి. మెంతికూర వేయడానికి ఇంకో రీజన్ కూడా ఉందండి. అదేంటంటే మన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉండే సమస్య రక్తహీనత. దీనిలో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఈ రక్తహీనత సమస్య అనేది తగ్గుతుంది. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల టైప్ 2 డయాబెటీస్ అనేవి రాకుండా కూడా హెల్ప్ చేస్తుందంటండి. మెంతికూరకి ఇంకో అద్భుతమైన గుణం కూడా ఉందండి. అదేంటో తెలిస్తే షాక్ అవుతారు. అదేంటంటే బాలింతలకి పాలు కూడా పెరుగుతాయంటండి మెంతికూర తినడం వల్ల. ఇన్ని ఔషధ గుణాలున్న మెంతికూరను పెంచడం అయితే చాలా ఈజీ అండి. మీకు వీలైతే పెంచడం ఇంటి దగ్గర ట్రై చేయండి. ఏం లేదండి, ఇందాక తీసుకున్న మట్టిని కొంచెం వాటర్తో తడిపేసి దాంట్లోకి మనం ఎంతైతే మెంతులు వేయాలనుకుంటున్నామో అన్ని తీసుకుని పైన పోసేయాలండి. మరీ ఒత్తుగా కాకుండా కొంచెం పలచపలచగా వేయాలి. ఇలా వేసుకున్న మెంతులు బయటికి కనిపించకుండా అయితే పైన పొడి మట్టిని వేసుకోవాలండి. మరీ మందంగా వేయకూడదు, 1 ఇంచ్ మందంగా వేస్తే సరిపోతుంది. వేసుకున్న తర్వాత వాటర్ని పోసేయకూడదండి. వీడియోలో చూపించినట్లు పలచగా అలా అయితే జల్లాలి. ఇవి మొలకెత్తిన తర్వాత అయితే నెక్స్ట్ వీడియో తప్పకుండా అప్లోడ్ చేస్తానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.